ఏంటా కండిషన్? వాళ్ళు ఆర్తితో సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అంశుని మాత్రం తమ వాడిని చేసుకోవాలనుకోవట్లేదు. ఇదేం షరతండి? ఆర్తి అంశుల భవిష్యత్తు కోసమే నేను నా మనసుని రాయి చేసుకుని దానికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. మీ మీద ప్రమాణం చేశాను కాబట్టి వాళ్ళకి నిజం చెప్పలేదు. కానీ ఈ షరతు వద్దని చెప్పేయండి. దీని గురించి ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు. తల్లిని బిడ్డని దూరం చేయటం చాలా పాపం అండి. ఆర్తికి అంశుని వదిలేసి వెళ్ళాలన్న విషయాన్ని మనం ఎప్పటికీ చెప్పలేము. నేనైతే అసలు చెప్పలేనండి. ముందు మీరు ఈ విషయం చెప్పండి. ఇప్పుడు ఆర్తి పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి పిల్లల్ని తన పిల్లలు అనుకోవాలి. మరి ఆర్తి కొడుకుని వాళ్ళెందుకు వాళ్ళలో కలుపుకోవడానికి సిద్ధంగా లేరు? మనం అబ్బాయి తరపు వాళ్ళం. కట్న కానుకలేమీ అడగడం లేదు. భగవంతుడి దయ వల్ల మనకన్నీ ఉన్నాయి. ఈ మాత్రం అడిగే అధికారం మనకి లేదా? ఆర్తితో పాటు తన కొడుకు వస్తే అప్పుడు తను యశ్వంత్ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదు. ఎంత కాదన్నా తనవాళ్లు తనవాళ్లే, పరాయి వాళ్లు పరాయి వాళ్లే. మన పిల్లలకి అమ్మ అవసరం ఉంది కానీ సవతి తల్లి అవసరం లేదు. నువ్వన్నది కూడా నిజమే శోభ. కానీ ఇప్పుడు మనం అంశుని మనతో ఉంచుకుంటే ఇందులో తప్పే ఉంది అంటాను. ఆర్తి ఇంకా పెళ్లికి ఒప్పుకోలేదని మీరు మర్చిపోతున్నారండి. ఒకవేళ తను ఒప్పుకుందంటే కేవలం అంశు భవిష్యత్తు గురించి ఆలోచించే ఒప్పుకుంటుంది. అంశుని వదిలేసి తను ఎప్పటికీ మరో పెళ్లికి ఒప్పుకోదు, ఎప్పటికీ ఒప్పుకోదు. అమ్మా ఆర్తి, చాలు. నన్ను నా బిడ్డ నుంచి దూరం చేయాలనుకుంటున్నారా మీరు? ఆర్తి, గాయత్రి గారు ఇప్పటికే చెప్పారు. అవసరమైతే తను అన్నవన్నీ మనం ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా? అంశు లేకుండా నేను బ్రతకలేనని మీకు తెలుసు. అలా బ్రతకాలనుకోను కూడా. ఇక్కడెవరూ నిన్ను అంచుని విడదీయాలనుకోవడం లేదమ్మా. మేం కేవలం నీ సంతోషం కోసం, నీ భవిష్యత్తు. నా సంతోషం, నా భవిష్యత్తు. తన బిడ్డకి దూరమై ఒక అమ్మ ఎలా సంతోషంగా ఉంటుంది? తనకేం భవిష్యత్తు ఉంటుంది? ఆర్తి, మీ ముందు నేను ఉండడం ఇష్టం లేకపోతే ప్రశాంత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన రోజే నన్ను ఇక్కడి నుంచి పంపించేసి ఉండాల్సింది. నాకు పునర్వివాహం ఇష్టం లేదు. పునర్వివాహం ఇష్టం లేదు. పునర్వివాహం ఇష్టం లేదు. నేను చెప్పింది అర్థమైందిగా? ఇంకా మీరు నన్ను అంశుకి దూరం చేయాలని చూస్తే నేను ప్రాణాలతో ఉండను. ఆర్తి, ఆర్తి, నేను చెప్పేది వినమ్మా. పెళ్లి జరుగుతుంది కానీ అబ్బాయి బాధ్యత తీసుకోమని. పిల్లాడు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉంటాడు అన్నట్టు అమ్మాయి మావగారు కాసేపట్లో ఫోన్ చేసి చెప్తానన్నారు. నమస్కారం అండి, నేను శోభని మాట్లాడుతున్నాను. నేను మీతో కాస్త మాట్లాడాలి. ఆ అమ్మాయి తన కన్న కొడుకుని వదిలేసి ఇక్కడికి వస్తుందంటే ఇక తను నా బిడ్డల్ని మాత్రం ఎలా బాగా చూసుకుంటుంది? యశ్వంత్ చెప్పింది నిజమే. మనం ఎలాంటి షరతులు పెట్టొద్దు. హలో హలో, నేను శోభనండి. మా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేము మళ్ళీ నిర్ణయించుకున్నాం ఏ షరతులు పెట్టద్దని. చాలా మంచి మాట చెప్పారండి. అంటే మేము ఈ సంబంధం ఇక ఖాయమని అనుకోవచ్చంటారా? అవును, మీరు ముహూర్తాలు పెట్టాక ఫోన్ చేయండి. ఇక నేనుంటాను. నమస్తే. అలాగే అండి, నమస్తే. పునర్వివాహం